ఆశీర్వదించబోతున్నాడు. నీ పరిచయను దీవించబోతున్నాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నాడు. 12 ఆశీర్వాదపు వచనం సిద్ధంగా ఉంది. నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, చివర్లు ప్రారంభమయ్యాయి. ఓ సమాజ మధ్యలో అధికారిక మట్టుకు రోగం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు సమాజ మందిరం అధికారి. అయ్యా, నా కూతురు చాలా అని పిలిచాడు. యేసు ప్రభును తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్తుండగా దానిలో 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో ఉన్న తల్లి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సమాజపు మందిర అధికారి కుమార్తె 12 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. ఈ అమ్మాయికి రోగం వచ్చింది. ఈ అమ్మాయి సాధకుల్లో ఉంది. చచ్చిపోయిందని వాళ్ళు వచ్చి చెప్పారు. యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. అలాగా యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. రండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చూడండి, గమనించండి. ఇంకా కొంచెం పైకి వెళ్దాం. 41. ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా ఏమన్నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్న లేచి నడవసాగను. ఆమె 12 సంవత్సరముల గలది. చెప్పట్లు కూడా దేవుని భయపడతాం. యేసయ్య ఈ 12వ సంవత్సరంలో సంఘం మీద మరణం లేకుండా జీవాన్ని కుమరించబోతున్నాడు. ఈ శ్రావణం ఇక తిరుగు లేకుండా ఆశీర్వదించబోతున్నాడు ఆయన. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, యేసయ్య వచ్చాడు, అద్భుత కార్యాన్ని చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి ఎప్పుడైతే యేసు ప్రభు చేపట్టుకుని చిన్నదానా లే అన్నాడో వెంటనే ఆ అమ్మాయి లేచి నడవసాగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నడవసాగింది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అద్భుతాలైనా, ఆశ్చర్యకార్యాలైనా, సూచక్రియలైనా, మహత్కార్యాలైనా అది ఏదైనా కూడా ఆయన చేసే పని. ఆమేన్. మనతో కాదు, మనం చేయలేదు. మనము దేవుని సేవపై పిలువబడ్డాం. ఆనాడు లేవి వంశాన్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా నీ కుటుంబాన్ని దేవుని సేవపై ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీ సేవను యేసయ్య ఆశీర్వదించాలని, నీ సేవను యేసయ్య అభివృద్ధిలో ఉంచాలని, నీ సేవను యేసయ్య విస్తరింపచేయాలని. కర్ర మీద మరణం వచ్చి ఆకులు ఎండిపోయి జీవం లేకుండా వట్టి కర్ర అయిపోయిందే. ఆ కర్రలో మళ్ళా దేవుడు ఏం చేశాడు? చిగురింపచేసి జీవాన్ని పుట్టించాడు. హల్లెలూయా. చిగురింపచేసి జీవాన్ని దేవుడు పుట్టించాడు. చచ్చిపోయిన ఈ అమ్మాయిని తిరిగి బ్రతికించాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అక్కడే రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5:25 వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమె కలిగిందంతా పోగొట్టుకుని మరింత సంకటపడింది. అందరినీ పోగొట్టుకుంది. చెప్పండి, అద్భుత కార్యం చేస్తారు. మీ సేవలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, యేసయ్య అద్భుత కార్యాన్ని చేసేది. చనిపోయిన అమ్మాయిని బ్రతికించినట్లుగా, ఎండిపోయిన కర్రను చిగురింపు చేసినట్లుగా యేసయ్య నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సేవకుడు దేవుడిని ఏర్పరచుకుని పిలిచాడు. ఆమేన్. పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, యాజక వంశంలో చేర్చాడు. దేవుడు సత్తుగా మార్చుకున్నాడు. ఆయన మనకేం కావాలో అన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. అన్ని ఆయనే. మనం ఎలాగ సేవ చేయాలంటే అత్తుకొని సేవ చేయాలి. హల్లెలూయా. అత్తుకొని, దేవుణ్ణి అత్తుకొని సేవ చేసే భాగ్యం మనకు కావాలి. ఎప్పుడైతే దేవుణ్ణి అత్తుకొని సేవ చేస్తామో యేసయ్య నిన్ను ఎత్తుకుంటాడు, సేవలను ఎత్తుకుంటాడు, అనేక నేతలను ఘనపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇప్పుడు కర్ర చిగురించింది. రెండవదిగా ఎన్నో తిప్పలు పడుతున్న ఆ తల్లి ఎన్నో తిప్పలు పడింది, ఉన్నదంతా అయిపోయి చేసుకుంది, మరింత సంకటపడింది. కానీ ఆమె రోగం పోలేదు. ఆమె యేసుని గురించి వినింది. హల్లెలూయా. ఆయన దగ్గరకు అయితే బాగుపడతాం అనుకోండి. లేచి వచ్చింది. జనసమూహమంతా అడ్డంగా ఉన్నారు, రావడానికి ధైర్యం లేదు. ఆమెకున్న రోగం అలాంటిది, ధైర్యం లేదు. వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రం చెందిన అలా ముట్టుకుంది. వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా. వెంటనే స్వస్థత కలిగింది. యేసయ్య ఈ 12వ వార్షికోత్సవ సందర్భంగా వెంటనే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇక నువ్వు అడిగిన వెంటనే, హల్లెలూయా, నీవు అడిగిన వెంటనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. దేవుని వాక్యం చెప్తుంది, ఆమె ఎన్నో తిప్పలు పడింది, మరింత సంకటపడింది, ఉన్నవన్నీ పోగొట్టుకుంది, ఉన్న అందరికీ దూరం అయిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. చాలాసార్లు నీ జీవితంలో నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి అని ఏడుస్తూ ఉంటావు, పొంగిపోతూ ఉంటావు, బాధపడుతూ ఉంటావు. కానీ యేసయ్య నీ కోసమే పరలోకం విడిచి వచ్చాడు. ఆయన నువ్వు బాగు చేయాలని, నీ కుటుంబాన్ని దీవించాలని యేసుదేవుడు నీకోసం వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్యను తాకిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు అంటాడు, ఎవరైనా తాకారు. ఎవరు తాకారంట? వెళ్ళి ప్రభా, ఇంతమంది మీద పడతా ఉంటే తాగడం ఏంటి అని. వాళ్ళు పడడం కాదయ్యా, ఎవరో నా నుంచి పవర్ లాక్కున్నారు, వాళ్ళు నా శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఎవరు వాళ్ళు? గడగడ వంగిపోతానంటది. నేనేనయ్యా, 12 సంవత్సరాలయ్యా కష్టపడుతున్నాను. నిద్ర లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా. నీ విశ్వాసం గొప్పది. ఆమేన్. నువ్వు అనుకున్నట్టుగానే జరిగింది. సమాధానంగా నువ్వు ఈ 12వ వార్షికోత్సవ సందర్భంగా గొప్ప ప్రార్థనా మందిరంలో దేవుడు చిగురులు వేయించి అద్భుతాలు చేయబోతున్నాడు. స్వస్థతపరిచి అద్భుతం చేయబోతున్నాడు. ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క వెళ్ళరా. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, సంఖ్యాకాండంలో మరొకసారి ఆ మాట మనం 17వ అధ్యాయంలో ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం కదండి. 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. 8వ వచనం, మరునాడు మోసే సాక్ష్య గుడారానికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోనుకు రక్షించి ఉండను. అది చిగురించి పువ్వులు పూసి, పువ్వులు అన్నది సువాసనకు చిహ్నంగా ఉంది. పూలు ఏ కలర్ ఉంటాయి? పూలు ఏ కలర్ ఉంటాయి? సహజంగా చాలా కలర్ ఉంటాయి, కానీ తెల్లారినే మనం పూలు అనుకుంటాం. అవునా? తెల్లగా మల్లెపూలు ఏ కలర్ ఉంటాయి? తెల్లగా ఉంటాయి. యేసయ్య ఇక పరిశుద్ధతను సంఘానికి ఇవ్వబడుతున్నాడు. ఆమేన్. స్వచ్ఛమైన పరిశుద్ధత, సువాసన పరిమళతో కూడుకున్న మంచి సాక్ష్యం కలిగిన పరిమళ వాసన దేవుడు ఇవ్వబడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఒక్క రోజులో పువ్వులు పోసి, చిగుర్లు వేసి, బాదము పండ్లు కలరాయను. బాదము పండ్లు కలరాయను. బాదం పండ్లు చాలా విలువైనవి. అవునా? కేజీ బాదం పప్పు ఎంత తెలుసా మీకు? అమ్మలు 10 కేజీలు బాదం పప్పు కొనుక్కుంటాను నెలకు. దాదాపుగా 1000 రూపాయల పై మాటే కేజీ బాదం పప్పు. అవునా? చాలా విలువైనది బాదం పప్పు. దేవుడికి విలువైన జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. నీ దుఃఖ దినాలు సమాప్తి చేసి నీకన్నిటినీ ఆనందంగా మారుస్తాడు. ఈ 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 మంది శిష్యులు, 12 మంది ఇశ్రాయేలు గోత్రికులు. ఈ 12లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ 12లో ఉన్న శక్తిని దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. నన్ను ఆహ్వానించి ప్రేమించి తెలిసిన దైవజనుడు దావీదన్న కుటుంబానికి, దైవ సేవకులకు, అలాగే ప్రత్యేకంగా మన పాండ్య మండలం అసోసియేషన్
అధ్యక్షుల వారికి, టీం వారందరికీ, అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు నా వందనాలు. నాకు సంబంధించిన దైవజనులకు వందనాలు.